హలో అండి. పార్ట్ 4లో ఇప్పుడు ఫ్రంట్ నెక్‌కి క్యాన్వాస్, అలాగే బ్యాక్ నెక్‌కి క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ నెక్‌కి 6 ఇంచెస్ అనేసి చెప్పాను కదండీ! అది 6 ఇంచెస్ దగ్గరికి మార్జిన్ అనేది పెట్టి స్టిచ్ స్ట్రెయిట్‌గా కటింగ్ అయితే చేసుకున్నాను. 2 ½ మార్జిన్ అనేది పెట్టాను నెక్. ఇక్కడ కూడా కింద భాగంలో కూడా 2 ఇంచెస్ అయితే పెట్టి మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనము 2 పాయింట్స్ అనేది రావాలి. అంటే కర్వ్ అనేది 2 పాయింట్స్ రావాలి. హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకు కుట్ల కోసం అనేది వదిలేసుకోవాలి. లేకపోతే పైన మనకు షోల్డర్ అంటుకున్నట్టు అయిపోతుందనమాట. 2 ఇంచెస్ 2 పాయింట్స్ అయితే పెడుతున్నాను. 1 ½ దగ్గరికి పెట్టి 2 ఇంచెస్ దగ్గరికి పెట్టిన తర్వాత మనము ఈ విధంగా అంటే మనకు స్కాలప్ వస్తుంది కదా! ఆ విధంగా మనము రౌండ్ షేప్ అనేది వేసేసుకోవాలి. నీట్‌గా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా మనకు రౌండ్ అనేది తిరిగింది కదా! పైన మనము కొంచెం తక్కువే తీసుకున్నాను. కింద భాగంలో ఎక్కువ అనేది పెట్టాననమాట. తర్వాత ఈ షేప్‌లో అంటే ఈ విధంగా ఆపోజిట్‌లో మనకు రౌండ్ అనేది తిప్పి ఇక్కడ వీ లెక్ లాగా చేయాలనమాట. చూసారా? నేనైతే డిజైన్ అనేది రెడీ చేసేసాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. మనము మెయిన్ క్లాత్ మీద వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది. అది పార్ట్ 5 అయిపోతుంది. ఇవి చూడండి నీట్‌గా మనము ఎంత చక్కగా ఇలా డిజైన్ అనేది మనం టిక్ మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసాను. డిజైన్ చూడండి ఎంత చక్కగా అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్‌లో వచ్చేసి మనము లెంత్ వచ్చేసి 11 2 పాయింట్స్ అయితే వచ్చిందనమాట. 11 ఇంచెస్ 2 పాయింట్స్ అయితే వచ్చింది. అది మనము 2 ఇంచెస్ సారీ 2 ½ నెక్ అనేది విడ్త్ తీసుకొని దీనికి బాక్స్ లాగా డ్రా అనేది చేసేసుకున్నాననమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచ్ అనేది దీనికి కూడా గా కుట్ల కోసం వదిలేయాలి. తర్వాత 3 ½ ఒక మార్జిన్ అనేది పెట్టి, ఒక నెక్ అనేది రౌండ్‌గా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇక్కడ నాట్స్ వచ్చేస్తాయండి. నాట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ బయటికి వేసి అదే టిక్ మార్కింగ్ బయటికి వేశాను. ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ అనేది చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడికి రౌండ్ అనేది చేస్తున్నాను. అంటే మన నెక్ ఎంతుందో అంతవరకు ఈ విధంగా చేసేసుకుంటున్నాననమాట. ఇక్కడికి ఎంతొచ్చింది 7 ఇంచెస్ వచ్చింది. అంటే 2 పాయింట్స్ 2.2 ఇంచెస్ వరకు 2 ఇంచెస్ 2 పాయింట్స్ వరకు మనకు పెట్టుకుంటే 7 ఇంచెస్‌కి 3 స్కాలప్స్ అయితే అయిపోతాయన్నమాట. ఈ 3 స్కాలప్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇంకొంచెం ఎక్స్‌ట్రా బ్రాడ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి డ్రాప్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము రౌండ్ నెక్ అనేది చేసేసుకుంటూ ఇక్కడికి కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట నీట్‌గా. నేను చూపిస్తాను చూడండి. కటింగ్ చేసిన తర్వాత ఎంత చక్కగా స్కాలప్ అనేది వచ్చిందో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరే వాచ్ చేయండి. చాలా నీట్‌గా, చాలా సింపుల్‌గా అయిపోతుందండి డిజైన్స్. ఈ విధంగా అంటే మనం ఫెవిగమ్ అటాచ్ చేసేసి నెక్‌ని తిప్పేసాం కదా! లైనింగ్‌ని అండ్ అలాగే మెయిన్ క్లాత్‌ని. ఈ విధంగా మనము దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్‌కి ఫ్రంట్ భాగంలో పెట్టి మనము బ్యాక్ సైడ్‌కి తిప్పితే గనక క్యాన్వాస్ అనేది లైనింగ్ హెమ్మింగ్ పట్టి వేస్తాం కదండీ! ఆ విధంగా వచ్చేస్తుందనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు భయపడుతూ ఉంటారు డిజైన్స్ కుట్టడం చాలా కష్టమేమో అనేసి. కానీ సింపుల్ మెథడ్‌లో అయితే మీకు చూపించాననమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈజీ మెథడ్స్ అయితే చూపిస్తాను. మీరు వాచ్ చేస్తేనేనండి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది చూడండి. ఇది పార్ట్ 4 అనుకుంటా. అంతా మనకు నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఏ విధంగా వచ్చాయి అనేది. నేను పైన స్క్రీన్ మీద ఫోటోస్ పెడతానండి. ఆ విధంగా వచ్చినట్టు డిజైన్స్ ఆ విధంగా రావాలి అనేసి చెప్పారు కస్టమరు. అలాగే వచ్చాయండి. చాలా నీట్‌గా వచ్చింది. ఇప్పుడు మనము క్యాన్వాస్‌ని లైనింగ్‌కి అటాచ్ చేయడానికి మనం ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నా. ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇదొచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్‌కి నేను కట్ ఇస్తున్నాను. ఎందుకంటే మనము హెమ్మింగ్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదా! అందుకనేసి కింద బ్యాక్ ఓపెన్స్ ఉంటాయన్నమాట. అందుకోసం ఇలా నీట్‌గా మనమైతే పెట్టుకొని దీన్ని కూడా ఫెవిగమ్ తోటి అటాచ్ చేస్తున్నానండి. లేదు మనము క్యాన్వాస్ తోటి ఐరన్ చేసేసినా కూడా అటాచ్ అయిపోతుంది. ఐరన్ చేయడానికి మళ్ళీ మనము ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలనేసి ఈ విధంగా నేను ఫెవిగమ్ తోటి అటాచ్ అనేది చేసేస్తాననమాట. చేసిన తర్వాత ఒకసారి కుట్టుతో అంటే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకొని నీట్‌గా ఇది బ్యాక్ ఓపెన్ అండి మర్చిపోయారు. నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదు. బ్యాక్ ఓపెన్ పెట్టాననమాట.
అనమాట. ఈ విధంగా పెట్టి మనము ఇలా గమ్ తోటి ఇలా అటాచ్ అనేది చేసేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే మీరు వీడియోస్ వాచ్ చేయలేదంటే మన ఛానల్‌లో ఉంది. దీని ముందరే ఉంటాయండి వీడియోస్. దీని ముందు నేను అప్‌లోడ్ చేసి ఉంటాను. ఆ వీడియోస్ అయితే వాచ్ చేయండి. మీకే అర్థమైపోతుంది. ఓకేనా. పార్ట్ 4 అండి ఇది. పార్ట్ 3 వరకు నేను అప్‌లోడ్ చేశాను. స్టిచ్చింగ్ కూడా పార్ట్ 5, పార్ట్ 6 అలానే అప్‌లోడ్ చేస్తాను. ఫ్రంట్, బ్యాక్ అనేది మొత్తము. మీరు వాచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్. మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు గానీ అసలు వాచ్ చేయడం లేదు వీడియోస్‌ని. వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీకు అర్థమవుతుంది. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నానండి. మీ డౌట్స్‌ని క్లియర్ కూడా చేస్తున్నాను. మెసేజెస్‌కి రిప్లైస్ కూడా ఇస్తున్నాననమాట. ప్రతి ఒక్కరు చేసిన మెసేజ్‌కి రిప్లై కంపల్సరీ నా మెసేజ్‌కి రిప్లై ఉంటుందనమాట. మీరు అది వాచ్ చేయండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా నేను సేమ్ ఇలాగే ఫెవిగమ్ తోటి అటాచ్ అనేది చేసేస్తాననమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కదలకుండా ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట కుట్టడము. ఓకేనా. ఈ విధంగా పెట్టి మనము ఇలా అటాచ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది పని. మన దగ్గర సింపుల్ మెథడ్ ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్‌గా చేసేసే విధానం కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌కి ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌కి ఫాలో చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదొచ్చేసి డోరీ కోసం పెట్టాననమాట. క్లాత్ అయితే సరిగ్గా సరిపోయిందండి. ఓకే ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.